నువ్వు మేధావి అనుకుంటున్నావు, నువ్వు మేధావి కాదు, నువ్వు మేత ఆవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ప్రకటిస్తోంది. ఏ దొడ్లో గడ్డేస్తే ఆ దొడ్లో నువ్వు ఆ గడ్డి తిని మొరిగేటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇవాళ తెలంగాణ జాగృతి ప్రకటిస్తోంది. ఇవాళ నీ అక్కస్ ఏంటిది? తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో తనకు ఒక వ్యక్తిగతమైనటువంటి చరిష్మా ఉంది. తను కనుక ప్రజలలోకి పోతే తను చేసేటువంటి ప్రతి ఒక్క ఆరోపణలు కూడా జనం నమ్మేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇలా కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి ఏదైతుందో ఈ అవినీతిలో కూడా నీకు భాగస్వామ్యం ఉందని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి ఆరోపిస్తోంది. నీ యొక్క మేధాశక్తితోనే మేకవన్న పులిలాగా నేను మేధావినని చెప్పుకునేటువంటి నువ్వు నీ అవినీతిని కప్పిపుచ్చుకుంటున్నావు. ఇలా హరీష్ రావు గారి పేరు బయటకు వస్తే, సంతోష్ రావు గారి పేరు బయటకు వస్తే, నిర్మాణ సంస్థలు అయినటువంటి ఎల్ఎన్టీ సంస్థ కానీ, నిర్మాణ సంస్థ అయినటువంటి ఇంకో మెగా కృష్ణారెడ్డి సంస్థ కానీ వీళ్ళ పేర్లు బయటకు వస్తే నీ పేరు కూడా బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉందని ఇలా నీ అక్కసా, నీ కోపమా, నీ విద్వేషం దేనికి కారణమో ఇలా వి ప్రకాష్ చెప్పాలి. ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఛానళ్లలో ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? కవిత గారి పేరు చెప్పగానే అంటే నీ కూసాలు కదులుతున్నాయి, నీ కాళ్ళ కింద మట్టి కదులుతుంది. ఎందుకంటే నాడు వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా పనిచేసినావు, కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్కు చైర్మన్గా పనిచేసినావు. ఆ రోజున ఉండబడేటువంటి ఆర్థిక శాఖ కూడా మొత్తం కూడా కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారానే ఆ యొక్క వనరులన్నింటినీ కూడా విభజించి వివిధ నిర్మాణ సంస్థలకు ఇచ్చింది. అంటే నీ చేతివాటం ఎంత ఉన్నది? నీ చేతివాటం ఎంత ఉందని చెప్పేసి ఈరోజు తెలంగాణ జాగృతి ప్రశ్నిస్తుంది. ఇలా మేధావి ముసుగులు వేసుకొని నీ యొక్క అసత్య ప్రచారాలు చేస్తే తెలంగాణ సమాజం మర్చిపోతుందా? తెలంగాణ సమాజం నమ్మేటువంటి పరిస్థితులు ఉందా? ఒకసారి సమాజం చెప్పాలి. ఇవాళ ఈ స్వయం ప్రకటిత మేధావి ఏమంటాడు? కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీలో 51% ఉంటుందట, హరీష్ రావు గారికి 49% ఉంటుందట. నువ్వెవడివి నిర్దేశం చేస్తానికి, నువ్వెవడి నిర్ణయం చేస్తానికి? 51% కేసీఆర్కి ఉంటే 49% హరీష్ రావుకు ఉంటే కేసీఆర్ కేటీఆర్ యొక్క వాటా ఎంత, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతో ఇలా సమాధానం చెప్తావా?